వెల్కమ్ టు ఎలోహిం లైఫ్ ఛానల్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మన లేఖనాన్ని ధ్యానించబోతున్నాము. గత వర్తమానంతో మనం 1వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మనము 2వ అధ్యాయంలోకి మనం ప్రవేశించి ఉన్నాము. ఇక్కడ 2వ అధ్యాయం ఆరంభం చదువుకున్నట్టయితే అక్కడ రాయబడి ఉంది కదా, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఇప్పుడు ప్రభువారు 7 సంఘాలకు పత్రికలు రాపిస్తూ ఉన్నాడు. అలాగైతే ఇది ఎఫెసు సంఘానికి ఎన్నో పత్రిక? ఇది 2వ పత్రిక. ఎఫెసు సంఘానికి మొదటిసారిగా అపోస్తలుడైన పౌలు పత్రిక రాశాడు. అర్థమవుతుందా? కనుక ఎఫెసు సంఘానికి పౌలు రాసిన పత్రిక అది మొదటి పత్రిక అయితే, ఎఫెసు సంఘానికి ఇప్పుడు ప్రభువు ద్వారా యోహాను చేత రాయిస్తున్న పత్రిక ఇది 2వ పత్రిక మనం భావించాలి. భావించినప్పుడే ఇందులో ఉన్న లోతైన సత్యాలు మనకు అర్థమవుతాయి. అలా భావించకపోతే ఏమవుతుంది? ఎఫెసు పత్రిక అనుకుంటాము, దీనికి ఇదే అనుకుంటే మనం పొరపాటు పడతాము. కనుక ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఇక్కడ చూస్తున్నాం కదా, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు, ఇక్కడ చక్కని పదాలు ఉన్నాయి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఇక్కడ ఎఫెసు అనేది సంఘం పేరా ఊరి పేరా? ఊరి పేరు. ఇది గుర్తుంచుకోవాలి. సంఘానికి పేరే ఉండదు. ఏ ఊరిలో ఉంటే ఆ సంఘం పేరే వస్తుంది, ఆ ఊరి పేరే సంఘానికి వస్తుంది. కానీ సంఘానికి మనం పెట్టుకున్న పేర్లు ఏమి ఉండవు. కనుక ఇక్కడ మన పరిస్థితి ఏం చూస్తున్నాము? సంఘాల్లో ఇప్పుడు నేడు ఉన్నటువంటి స్థానిక సంఘ పరిస్థితులు చూస్తే ఒక ఊరిలో సోకాల్డ్ సంఘాలు 7 ఉంటే ఏమవుతున్నాయి? 7 పేర్లు ఉంటున్నాయి. ఒకరిని మించిన పేర్లు ఒకరు. కానీ లేఖనం సెలవిస్తున్నది, ఏ ఊరిలో ఉంటే ఎంతమంది విశ్వాసులు ఉంటారో వారు ఏ డినామినేషన్ వారైనా సరే వారందరూ ఎవరో యేసు ప్రభు వారు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘం అవుతారు. కనుక వారందరూ కలిస్తేనే ఆ ఊర్లో ఉన్న సంఘం అవుతుంది. అలాగైతే ఇక్కడ ఏం కనిపిస్తున్నది? ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు, ఎఫెసులో ఉన్న సంఘము, ఎఫెసులో ఉన్న సంఘము. మనం చెప్పేటప్పుడు అడ్రస్ ఏం చెప్పాలి? ఎఫెసులో ఉన్న సంఘము. అందుకని మనం చెప్పుకోవచ్చు తెనాల్లో ఉన్న సంఘము. అంతేగాని మళ్ళీ దానికి పేరు పెట్టబాకండి. పేరు పెట్టడం లేఖన సారమైంది మాత్రము కాదు. కనుక మనం ఏం అడ్రస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఊరి పేరే సంఘముగా మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అందుకే చెప్పబడింది కదా, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఇప్పుడు ప్రభువారు ఆ దూతకు పత్రిక రాపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటిది? ఇతను సంఘం యొక్క బాధ్యత బరువు ఎవరి మీద ఉన్నాయి? దూత మీద ఉన్నాయి. ఎందుకని వారి సంఘం తెలుస్తుంది కనుక వారి పేరున ఇప్పుడు సంఘానికి ఉత్తరం రాపిస్తున్నాడు, పత్రిక రాపిస్తూ ఉన్నాడు. అలాగైతే ఏమంటున్నాడు చూద్దాం. ఇప్పుడు ఏం రాయమంటున్నాడో మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ఏం కనిపిస్తున్నాయి? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా. ఇక్కడ ప్రభువారు మొదటిగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. మరి ఎవరు రాసే ఉత్తరం? అవును కదా, మరి ఎవరు రాసే తెలియాలి కదా. అందుకని ఇప్పుడు ప్రభువారు ఇప్పుడు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఎవరయ్యా నువ్వు అని చెప్పంటే ఆయన తనను తాను పరిచయం చేసుకుంటున్నారు కదా. ఏమవుతుంది అక్కడ? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా అని చూస్తున్నాం. అలాగైతే ఇక్కడ మనకు ఏం కనిపిస్తున్నది? ఆయన ఎవరు తెలియపరుచుకుంటున్నాడు. అలాగైతే ఈ మాట ఎక్కడ చదివాం మనం? 1వ అధ్యాయం మళ్ళీ కనిపిస్తుంది కదా. 1వ అధ్యాయం ఏమున్నది చూడండి. అక్కడ 13వ వచనంలో తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచిదని చూస్తున్నాం. అవును కదా. అలాగైతే అదే పదంగా వచ్చింది. ఇక్కడ ఎవరని చెప్పినట్టయితే ఆయన తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఎవరిని చెప్పంటే ఏమన్నాడు? ఇప్పుడు 7 నక్షత్రం తన కుడి చేత పట్టుకొని, ఎక్కడున్నమాట? 16వ వచనంలో ఆయన తన కుడి చేత 7 నక్షత్రంలో పట్టుకొని. అలాగైతే ఇక్కడ ప్రభువారు 1వ అధ్యాయంలో ఆయన స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపం ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఒక్కో సంఘానికి ఇచ్చాడనమాట. అందుకని ఇప్పుడు ఎఫెసు సంఘానికి ఆయన ఇస్తున్నటువంటి గుర్తు ఏమిటిది? నువ్వు ఎవరు అంటే నేను వెంటనే ఆయన యేసు అని చెప్పడంలా. ఇప్పుడు మనం గుర్తు చేసుకున్నట్లయితే ఏమని కనిపిస్తుంది? పౌలు అంటే సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసిస్తున్న సమయంలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అడుగుతాడన్నమాట, ప్రభువా నువ్వు ఎవరు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నీవు హింసిస్తున్నా యేసు అని చెప్పి అన్నాడు. అక్కడ ఏం చేశాడు? ఇప్పుడు యేసు అని చెప్పి పేరు చెప్పుకున్నాడు. కానీ ఎక్కడికొచ్చేసరికి ఏమన్నాడు? ఇప్పుడు సంఘం దగ్గరికి వచ్చేసరికి అన్నాడు కదా, ఏమన్నాడు? 7 నక్షత్రం తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. అలాగైతే నేను ఎవరిని చెప్పంటే నేను ఈ వ్యక్తిని చెప్పన్నాడు. అంటే ఏమర్థం వస్తున్నది? ఆయన చేస్తున్న పనిని చూస్తున్నాము.
ఇది మనం గుర్తించాలి. అలాగైతే ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏమిటిది? 7 నక్షత్రాలు చేసి ఇప్పుడు ఆయన కుడి చేతిలో పట్టుకున్నాడు. ఇంకా చేసిన ఇప్పుడు ఆయన సంఘముల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఇది మనం మర్చిపోకూడదు. అలాగైతే ఇది మనకి ఏం గుర్తు చేస్తున్నది? ప్రభువారు ఇప్పుడు నక్షత్రం కుడి చేతి అర్థం ఏమిటిది? వీరు ఎక్కడికి పోరని అర్థం. అనగా ఈ దూతలు ఎవరి చేతిలో ఉన్నారు? స్వయాన ప్రభు చేతిలో ఉన్నారు. ఎవరు కూడా తీసుకొని పోలేడు. అపవాది ఏమి చేయలేడని అర్థము. అలాగైతే ఇప్పుడు ప్రభు ఎక్కడున్నారు? ఇప్పుడు ఆయన ఆ ప్రభు చేతిలో 7 దూతలు ఉన్నారు. అంటే అర్థం ఏమిటిది? వీరు నా స్వాధీనంలో ఉన్నారు. వీరు నా స్వాధీనం నుంచి ఇప్పుడు చేస్తున్నాడు ఆయన దీపస్తంభముల మధ్య సంచరించువాడు. అంటే అర్థం ఏమిటిది? ఇప్పుడు ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు? దీపస్తంభముల మధ్యలో, అనగా సంఘముల మధ్యలో. ఇక్కడ మీరు మాట చెప్పుకోవచ్చు, ఏమని మరలా గుర్తు చేసుకుంటున్నాం. మరి ప్రభువారు ఏ క్రైస్తవుని అడగండి, ఏమంటాడు? ప్రభు ఎక్కడ చెప్పి ఏమంటాడు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇక అంతే తెలుసు. ఇక మరి ప్రార్థన గ్రంథం సెలవిస్తున్నది 7 దీపస్తంభాల మధ్యలో సంచరించువాడు. అలాగైతే ప్రభు ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడు? ఆయన సంఘముల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. దేనికి? సంఘములను బాగు చేయటానికి. సంఘములను బాగు చేయటానికి ఆయన సంఘముల మధ్యలో తిరుగుతున్న వాడిగా యేసు ప్రభువు మనకు కనిపిస్తున్నాడు. అలాగైతే తిరిగినప్పుడు ఆయన సంగతి తెలియవా? ఏ సంగతి ఎలాగుందో తెలియదా? అలాగైతే ఇప్పుడు ఆయన స్పష్టంగా ఏం తెలిసాయి? ఎఫెసు సంఘం ఎలాగుందో తెలిసింది. ఆ తర్వాత స్మరణ సంఘం ఎలాగున్నదో తెలిసింది. ఇట్లా అన్ని సంఘాలు ఎలాగున్నాయో ప్రభువు బాగా తెలుసు. ఇది అర్థం. అంటే అర్థం ఏమిటిది? నేను పరలోకం ఉన్నాను అనుకుంటున్నారా? ఎస్, నిజమే. కానీ అదే సమయంలో సంఘాల మధ్యలో తిరుగుతున్నాను. నాకు ఏ సంఘం ఎలాగున్నదో బాగా తెలుసు. ఏ సంఘంలో ఏం జరుగుతున్నదో నాకు బాగా తెలుసు అని చెప్పని ప్రభు తెలియపరుస్తున్నాడు. అలాగైతే ఆయన తను పరిచయం చేసుకునే విధానం ఎలాగున్నది? అంటే దీని అర్థం ఏమిటిది? ఆయనకు మరుగైంది ఉన్నదా? ప్రభువు మరుగైంది ఏది లేదు. ఎందుకని? దేవుడు కాబట్టి లేదని అనబాకండి. అట్ట కాదు సంగతి. ఆయన సంఘాల మధ్య సంచరిస్తున్నాడు కాబట్టి సంఘాల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. సంచరించాడు. చూడండి అన్ని సంగతులు. అవును కదా? మనం అప్పుడప్పుడు ఒక సంఘానికి పోయి వస్తూ ఉంటేనే ఆ సంఘం తెలుస్తూ ఉంటాయే. మరి ఇక సంఘాల మధ్య తిరిగి ఆయనకి ఇంకెన్ని తెలుస్తాయి? కనుక ఈ ప్రపంచంలో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాల మధ్యలో ప్రవేశం చేస్తున్నాడు. ఇప్పుడు సంచరిస్తూ ఉన్నాడు. అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పని సంపూర్ణంగా ఆయనకు తెలుసు. ప్రతి సంఘం యొక్క పరిస్థితి, సంఘం ఎలాగ ఉన్నదో, సంఘం ఏం ఆలోచన చేస్తున్నదో, సంఘం ఏం పనులు చేస్తున్నదో, సంఘము దేవుని విషయాలు ఎలాగున్నదో మొత్తం ఆయనకు బాగా తెలుసు. అనగా ఇక మనం ఆయన చెప్పాల్సిన అవసరంలా, మనకంటే బాధ్యతుడు ఆయన. అందుకని ఆయన ఆరంభ పరిచయం చేసుకోవటమే. ఏమన్నాడు ఇప్పుడు? చెప్పు సంగతులు ఏమనంటే, నువ్వు ఎవరివయ్యా? నేనెవరినా? 7 నక్షత్రం తన కుడి చేతను పట్టుకున్న వాడిని, 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్న వాడిని అనే పదాన్ని తెలియపరుస్తున్నాం. అలాగైతే ఇక్కడ ఇప్పుడు ఆయన మొదటగా ఏ సంఘం తెలియపరుస్తున్నాడు? ఎఫెసు. ఎఫెసు అంటే అర్థం ఏమిటిది? కోరదగినది లేదా ప్రియమైనది. అనగా ఇది మనకు ఏం తెలియపరుస్తున్నది? ఎఫెసు సంఘము ప్రభు దృష్టికి ఎలాగ ఉంది తెలుసునా? కోరదగినదిగా ఉన్నది. అంటే అర్థం ఏమిటిది? ఇంకా ఆయనకు ఇష్టం పుట్టించేదిగా ఉన్నది. ఎఫెసు సంఘం అంటే ఆయన వ్యతిరేకించడం ఇక్కడ ఆయన కోరుకునే రీతిలోనే, ఆయన ఇష్టపడే రీతిలోనే సంఘం ఉందని చెప్పని ఇక్కడ ప్రభు మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అలాగైతే సంఘము పేరు ఇక్కడ ఏం తెలియపరుస్తున్నది? ఆ సంఘం ఎలాగుందో మనకు స్పష్టముగా తెలియపరుస్తున్నది. అందుకని ఎఫెసు అనగా అర్థం ఏమిటిది? కోరదగినది. ఇంకా కోరుకునే లక్షణాలు, అనగా ప్రభువు కోరుకునే లక్షణాలు ఇంకా ఎక్కడ చూస్తాము? ఎఫెసు సంఘంలో చూస్తాము. ఆయన కోరుకున్నటువంటి లక్షణాలని ఎఫెసు సంఘం ఉంటాయని మనము చూస్తున్నాము. చూడండి కలాగైతే ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు చూడబోతున్నాము. దీపస్తంభం మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా, నేను చెబుతాను నీ సంగతి ఏమిటిదో. మనం పిచ్చి జీవితం కదా, ప్రభు ఏం చెప్పాలో స్పష్టంగా వాటినే తెలియపరుస్తున్నాడు. సరే, ఆయన ఏమన్నాడో ఇక్కడ మనము చూద్దామండి. 2వ వచనము, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును. ఇక్కడ సంచరిస్తూ చూసిన పని ఏమిటిది? ఆయన సంచరిస్తున్నప్పుడు అర్థం ఏమిటిది? పరలోకంలో ప్రధాన యాజకుడిగా ఉండి మనకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో సంఘాల మధ్యలో సంచరించి సంఘాల పరిస్థితిని మనకు వివరిస్తూ ఉన్నాడు. కనుక
ఈ ప్రపంచంలో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాలు ఎందులో ఇమిడి ఉంటాయి? 7 సంఘాల్లో ఇమిడి ఉంటాయి. ఈ 7 సంఘాలను మించి ప్రపంచం జరిగే పనులు ఏవి కూడా ఇవి ఉండవు. అందుకని ఏ సంఘం తీసుకున్నా ఎందులో ఉంటుంది? ఈ 7 సంఘాలు ఏదో దాంట్లో తప్పకుండా ఉంటుంది. ఇది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అది సంఘం కావచ్చు, విశ్వాసి కావచ్చు. అర్థమవుతుందా? 7 సంఘాలు ఏ తిరగబడ్డాయో ఆ లిస్టులోనే ఏ సంఘమైనా ఉంటుంది, మరియు ఏ విశ్వాసి అయినా అందులోనే ఉంటాడు. ఇది మనం స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. సరే, వెళ్ళండి. ఇక్కడ అంటున్నాడు కదా, నేను చెప్పే సంగతి లేవనగా నేను ఏం చెప్తున్నాను చెప్పంటే, ఏం చెప్తున్నావయ్యా? చూసి నువ్వు చెబుతున్నాను. నేను ఏవైతే సంచరించిన వాటిని మీకు తెలియపరుస్తున్నాను. కనుక ప్రభు అక్కడ ఏది విన్నాడో, ఏది చూశాడో అవే తెలియపరుస్తున్నాడు. అందుకని మనం ఏది నేర్చుకోవాలి? ప్రభుజీ ప్రతి మాట మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉన్నది. అన్నాడు కదా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. మొదటిగా ఆయన సంఘంలో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మెచ్చుకునే అంశం తెలియపరుస్తున్నాడు. అంటే మొదట ఏం చేశాడు? ఆయన తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు సంఘంలో మెచ్చుకునే లక్షణాలను తెలియపరుస్తున్నాడు. ఎఫెసు సంఘంలో ఏ లక్షణాలు మెచ్చుకునే ఏమి ఉన్నాయని చెప్పంటే, నెంబర్ 1 అక్కడ కనిపిస్తుంది కదా, నీ క్రియలు. నెంబర్ 2 నీ కష్టము. నెంబర్ 3 నీ సహనము నేను ఎరుగుదు అని చెప్పి అన్నాడు. అలాగైతే ఎఫెసు సంఘం ఎలా సంఘం తెలుసునా? ఏ సంఘం అది? పనిచేసే సంఘం. పనిచేసే సంఘం అంటే క్రియలు అంటే అర్థం పనులే కదా. అలాగైతే ఎఫెసు సంఘం ఏమున్నాయి? అది పనిచేసే సంఘం. సోమరుగా ఉండే సంఘం మాత్రం కాదనేది స్పష్టమవుతున్నది. పని చేయడం అర్థం ఏమిటి? లోక పని కనుక బాగుంది. లోక పని కాదు, దేవుని పనిలో నిమగ్నమైన సంఘం అని అర్థం. కనుక అపోస్తుల తరువాత పరిచర్య విధానం ఎలాగున్నది? ఇంకా దేవునికి ఇష్టకరమైన రీతిలోనే కొనసాగుతుందని అర్థం. కనుక ఆ సంఘంలో ఏం చూస్తున్నాం మనము? ఏమన్నది? మొదట ఆ క్రియలు మంచి పనులు ఉన్నాయి. తెలుసు అన్నాడు ఆయన. ప్రభు చెప్పుకున్నాడు ఏమని? నాకు తెలుసు అయ్యా. అంటే అర్థం ఏమిటి? నేను చేస్తున్నావు నాకు బాగా తెలుసు. అలాగైతే నీలో ఈ మెచ్చుకునే లక్షణంలో మొదటి లక్షణం ఏమిటిది? క్రియలు అంటే పనులు. ఆ తర్వాత ఏమిటిది? కష్టము. మరి పనికి కష్టానికి తేడా ఏమిటిది? పని అందరు చేస్తారు, కానీ కొంతమందే కష్టపడతారు. అవును కదా? పని చేయటం అంటే సామాన్యంగా అందరూ వాడుకునే పదం. కానీ కష్టపడుట అనేది ఏమై ఉన్నది? పని చేయటం ఎక్కువ, కష్టపడటం ఎక్కువ? కష్టపడటమే ఎక్కువ. కనుక ఎఫెసు సంఘంలో ఏమన్నది? పని చేస్తుంది మరియు కష్టపడే స్వభావం కూడా ఉన్నది. ఇది మంచి లక్షణం కదా. అందుకని ప్రభు ఆ సంఘాన్ని కోరుకుంటున్నాడు. నీలో నేను చూసి నేను చెప్పంటే నువ్వు పని చేస్తావు. ఏం పని చేస్తావు? సంఘం దేవుని పని చేస్తుంది. దేవుని పని కాకుండా పని చేస్తా అనుకుంటారేంటి? చెయ్యరు. కనుక ఎఫెసు సంఘంలో ఏం చూస్తున్నాము? దేవుని పని జరుగుతుంది. ఇంకా ఏం తెలుసునా? కష్టపడే స్వభావం ఉన్నది. అంటే అర్థం ఏమిటిది? కష్టపడటం అర్థం ఏమిటిది? కష్టపడండి, ఎక్కువ శ్రమ పెట్టాలి కదా, ఎక్కువ కృషి చెయ్యాలి. అలాగైతే సంఘంలో మనం ఏం నేర్చుకోవాలి? ఎఫెసు సంఘం నుంచి కష్టపడే తత్వం కూడా ఉండాలి. కష్టపడే తత్వం కూడా ఉండాలి. అలాగైతే వీరు మంచి కష్టజీవులు, అనగా దేవుని విషయంలో ప్రయాసపడ్డ వాళ్ళై ఉన్నారు. లోకం విషయంలో ప్రయాసపడ్డ నేను చెప్పను. ఇక్కడ ప్రభు చెప్పినప్పుడు నేను చెప్పాలి. కనుక మనం ఏం నేర్చుకోవాలి? దేవుని విషయంలో పని చేయాలి. దేవుని విషయంలో ఆ పనులు ఎలా పడాలి? కష్టపడాలి. ఎవరు కష్టపడతారు? ఇష్టపడ్డవాడే కష్టపడతాడు. ఇష్టమైన వాడు ఎలా కష్టపడతాడు చెప్పండి? అవును కదా. కనుక నేను తప్పు కనుకోబాకండి, మనం బైబిల్ చదవలేకపోతుంది. దేనికి? కష్టపడే స్వభావం లేదు కాబట్టి. కష్టపడి ఏం చేస్తాము? బైబిల్ని చదువుతాం, ధ్యానం చేస్తాము. అందుకని క్రైస్తవత్వం ఏం లేదు. క్రైస్తవత్వం పనిచేయటం ఉన్నది, కానీ ఏం లేదు, కష్టపడటం అనేది క్రైస్తవత్వం తగ్గిపోతున్నది. కానీ ఎఫెసు సంఘం ఏం చూస్తున్నా తెలుసునా? కష్టపడే స్వభావం వారికి ఉన్నది. ఇది మనం నేర్చుకుని బద్దులమై ఉన్నాము. కనుక దేవుని పని విషయంలో ఎలా ఉండాలి? కష్టపడాలి. దేవుని విషయంలో ప్రయాస ఉంటుంది. మామూలు పని చేసి చాలదు, ఏం చేయాలి? కష్టపడటం కూడా ఉండాలి. అందుకన్నాడు కదా, నీ క్రియలు నాకు తెలుసు. తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు నీ కష్టమును నాకు తెలుసు. తర్వాత 3 ఏమన్నాడు? నీ సహనము నాకు తెలుసు. సహనం అంటే అర్థం ఏమిటిది? సహనం ఎప్పుడు పడతాము? శ్రమ ఉంటేనే సహనం వస్తుంది కదా.
అలాగైతే ఇందులో ఏమున్నది? వ్యతిరేకత ఉన్నది. మరి సంఘాన్ని వ్యతిరేకత లేకుండా ఎలా ఉంటుంది? అలాగైతే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వ్యతిరేకించే వాళ్ళు మధ్యలో వీరు ఏం చేస్తున్నారు? సహించుకుంటున్నారు. కనుక దేవుని పిల్లలకి ఏముండాలి? సహనము. ఈ మూడు ప్రభువే మన పని కావాలి, ప్రభువే మన కష్టం కావాలి, ప్రభువే మన సహనం కావాలి. లేకపోతే మన ఇలాంటి సాధించాలి చెప్పంటే వల్ల కాదు. అందుకని ఇక్కడ ఈ మూడు లక్షణాలు ఏ సంఘం చెప్పండి? ఈ మూడు ఉన్నాయి. అలాగే సంఘం శ్రమపడుతుంది కదా, సంఘం కష్టపడుతున్నది, సంఘము శ్రమపడుతున్నది, అంతమాత్రం కాదు సహించుకుంటున్నది. అందుకే ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెబుతుంది. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? అయినా సంఘాన్ని, అసలు సంఘంలో చూసేటువంటి మంచి అంశం చెప్పంటే ఈ మూడు కనిపిస్తున్నాయి. పనిచేసే సంఘము, పనిలో కూడా కష్టపడే సంఘము, మరియు సహనం కలిగి. అలాగైతే మనిషికి ఉండాలి? సహనం ఉండాలి. సహనం లేకపోతే ఏం చేస్తాం? పడే పని చేయలేమని చెప్పని ఏం చేస్తాము? కొద్దిగా చేస్తాము, ఇసుగు పుడుతుంది, ప్రక్కన పడేస్తాం. కనుక ఇక్కడ ఒక వ్యక్తి కాదు, ఇక్కడ ఉన్న విషయము ఎంతమందికి ఉన్నది? సంఘానికి లక్షణం ఉన్నది. ఇది నేర్చుకోవాల్సింది. మాకెందుకులండి చెప్పేవాడు పాస్టర్, ఆయన చదువుతాడు, ఆయనే మాకు అవసరమా? పోయామా, విన్నామా, వచ్చామా లెక్కలో ఉండకూడదు. సంఘానికి లక్షణాలు ఉండాలి. అనగా సంఘము ఈ విధంగా ఉండగలగాలి. నేడు బాధాకర సంఘం చెప్పండి. సంఘం ఉంటే, సంఘంలో ఎంత సభ్యులు ఉంటే సభ్యులు తల ఒక దారి. కానీ ఇక్కడ మెచ్చుకుంటున్న ప్రభువు ఎవరు మెచ్చుకున్నాడు? సంఘమును. అంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు లేదా క్రీస్తు యొక్క అవయవాలు ఎలాగున్నారో ఇక్కడ ప్రభువే తెలియపరుస్తున్నాడు. అలాగైతే ఈ మూడు చూసాం కదా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నాకు తెలుసు. అలాగే అపోస్తుల తరువాత పరిచర్య ఎంత బాగుందో ప్రభు మెచ్చుకుంటా ఉన్నాడు. చూద్దాం, ముందుకు వెళ్ళండి. ఇక ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు. అలాగైతే ఇంకో పైన ఉంది. ఈ మూడేనా? ఇంకోటి చెప్పి దుష్టులను సహింపలేవనియు. ఇక్కడ దుష్టులను అనే పదం దగ్గర చూస్తే ఈ గ్రీకు భాషలో దుష్టులు అనే పదము పుంలింగానికి వాడతారు, నపుంసలింగానికి వాడతారు. అర్థమవుతుందా? ఈ బహువచనం ఇది పుంలింగానికి వస్తుంది, నపుంసలింగానికి గ్రీకు భాషలో లక్షణమే అది. రెండింటికి ఒకటే పదం. అలాగైతే ఈ పదం మనకేం తెలియపరుస్తున్నది అంటే వీళ్ళు ఎవరిని సహింపలేరు అనుకున్నప్పుడు రెండు రకాల పొంది ఉంది కనుక రెండు రకాలు చెప్పుకోవచ్చు. తత్వమని రాశారు ఇక్కడ. తత్వమని రాశారు ఇప్పుడు దుష్టులను సహింపలేవనియు. అంటే ఎవరైతే దుష్టమైన పనులు చేసే వాళ్ళు ఉన్నారో వారిని సంఘం చేయలేదు, సహింపలేదు. అంటే నువ్వు తట్టుకోదనమాట. పోనీ ఓర్చుకుందామా? ఓర్చుకోదు. అలాగైతే వీళ్ళు దేన్ని సహిస్తున్నారు, దేన్ని సహించలేకపోతున్నారు. ఇది మనం గమనించాలి. ఎఫెసు సంఘము దేన్ని సహిస్తున్నది, ఎఫెసు సంఘము దేన్ని సహించడం లేదు, ఇక్కడ మనం నేర్చుకోవాలి. వారు సహిస్తున్నది వారిని ఎవరిని బాధ పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు? సహిస్తున్నారు. రివర్స్ కావటంలా. అలాగైతే మరి దేన్ని సహించడం లేదు? దుష్టత్వాన్ని సహించడం లేదు. ఇక్కడ మనం రెండు దిగిపోవాలి అన్నప్పుడు దుష్టులను సహించలు, దుష్టత్వాన్ని కూడా సహించదు. ఇది మనం నేర్చుకోవాలి. అలాగైతే దుష్టత్వాన్ని మనం సహిస్తూ ఉంటే ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది, దేవుని నామానికి అపకీర్తి కలుగుతుంది. కనుక సంఘంలో ఉన్న లక్షణాల్లో ఒకటేముంటుంది? సహనం ఉండాలి. సహనంతో పాటు ఉండకూడదు, దుష్టత్వాన్ని కూడా సహించకూడదు. దుష్టత్వం సహిస్తే ఇంకేముంది ఇక్కడ? కనుక ఇక్కడ వీరు చేశారు, సహనం వహిస్తూ ఉన్నారు. అదే సమయంలో దుష్టత్వం కనబడితే ఒప్పుకునేవాళ్ళు కాదు. సంఘం ఏలాగా అయ్యేది? వెంటనే దాన్ని పీకి పడేసేది. కనుక ఇక్కడ రెండు చెప్పుకున్నాం కాబట్టి దుష్టులు ఉన్నా ఒప్పుకోదు, దుష్టత్వము ఉన్నా లేదా దుష్ట పని ఉన్నా ఒప్పుకోదు. ఇది మెచ్చుకోదగ్గ విషయం. సంఘంలో విశ్వాసం చేస్తారు, మనకెందుకు లేబ్బా, వాళ్ళు ఎట్టకపోతే మనకెందుకు, అవును కదా? ఎస్. కనుక ఇది ఎఫెసు సంఘంలో ఉన్న మంచి లక్షణము సహించలేకపోతున్నది. దేన్ని సహించలేకపోతున్నది? దుష్టత్వాన్ని. ఒప్పుకోరు. అక్కడ ఏం చేస్తున్నారు? దాన్ని పీకి పడేసిన దాకా వాళ్ళు మౌనంగా కూర్చోరు. అందుకని దుష్టుడైనా, దుష్టత్వమైన, చెడ్డ పని అయినా దేన్నైనటువంటి నన్ను సహించేవారుగా ఈ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు
లేడనేది ఇక్కడ మనం స్పష్టముగా అర్థం వస్తున్నది. అందుకని చూసుకుంటే ఇక్కడ చెప్పబడింది కదా, నీవు దుష్టులను సహింపలేవనియు, తర్వాత అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధీకులను నీవు కనుగొంటువనియు. ఇంకా ఎంత గొప్ప చేస్తున్నారు వీళ్ళు, వండర్ఫుల్ పని కదా, మెచ్చుకోదగ్గ పని. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరైనా వచ్చి నేను అపోస్తుల్ని అంటే మరి ఇప్పుడు ఏం చేయాలి, వారిని పరీక్షించాలి. అలాగైతే ఈ సంఘానికి ఒక లక్షణం ఉంటుంది, పరీక్షిస్తుంది. రాగానే నమ్మదు. ఏమండి మేము అపోస్తుని చెప్పంటే వెంటనే నమ్మదు. ఏం చేయాలి, పరీక్షించాలి. అలాగైతే ఒక వ్యక్తి బైబిల్ పట్టుకొని రాగానే అతడు విశ్వాసో కాదు ముందు పరీక్షించాలి. అలాగైతే వీరికి ఏమన్నది, లేఖనం మీద పట్టు ఉంది కదా, వీరు లేఖనం మీద పట్టు లేని వారు అనుకుంటున్నారా? కాదు, లేఖనం మీద పట్టు ఉన్నవారే. అలాగైతే ఇక్కడ మనకు ఏది ఉండాలి, లేఖనం మీద పట్టు ఉండాలి. అందరూ చేస్తున్న పిచ్చి భ్రమ, నాకు నచ్చని పని ఏం తెలుసునా, వచ్చారు కదా బైబిల్ పట్టుకొని వచ్చారు కాబట్టి ఏదో 4 మాటలు చెప్పనేయండి, 4 మాటలు చెప్పనేమని చెప్పనేటువంటి పిలుపు ఇస్తూ మన సంఘాలు రాడు చూస్తూనే ఉంటాం. ఏమంటే అతను ఏ వ్యక్తితో ఎలాంటి వ్యక్తి చూసుకోవద్దని చెప్పంటే మనకెందుకు అయ్యా, దేవుడు చూసుకుంటాడులే, వాక్యం చెప్తున్నారు కదా విందాము. అలాగైతే సంఘంలో ఏమీ లేదు, పరీక్షించే స్వభావం లేదు. అంత మనకు అవసరమా? వాడు తప్పుడైతే దేవుడు తీరుస్తాడులే. ఎఫెసు సంఘం అలాగ లేదు. రాగానే వ్యక్తిని ముందు చేస్తుంది, అతన్ని ముందు పలకరిస్తుంది, ఎవరయ్యా నువ్వు ఎక్కడ అని చెప్పని. అలాగైతే వాళ్ళు ఏం చేస్తారు, నేను అపోస్తులుని, అలాగ అపోస్తులుగా, అలాగైతే వాళ్ళు ఏం తెలుసునా వెంటనే పరీక్ష మొదలు పెడతారు. వెంటనే నువ్వు అబద్ధుడు చెప్పరు, వెంటనే వాళ్ళు పరీక్షిస్తారు. అలాగైతే అపోస్తుల యొక్క లక్షణాలు ఇతనిలో ఉన్నాయా లేవనేది పరీక్షిస్తారు. అర్థమవుతుందా? మనం అపోస్తుల లక్షణాలు దేవుని చూసి ఉండాలి చెప్పని అపోస్తుల కార్యం మనం చూస్తాం. ఆ లక్షణాలు ఉన్నాయా లేవనేది వీరు ఏం చేస్తారు, వీళ్ళు పరీక్షిస్తారు. అలాగైతే ఇప్పుడు వీరు ఏం చేస్తారు, పరీక్షించి ఆ పరీక్ష నిలబడితే అపోస్తులని చెప్పని ఒప్పుకుంటారు, లేకపోతే ముఖమాటలు చెప్పేస్తారు నీలో అపోస్తుల లక్షణాలు లేవని చెప్పని. కనుక సంఘానికి ఏం తెలిసి ఉండాలి, అపోస్తుల లక్షణాలు. అలాగైతే మరి ఇప్పుడు అపోస్తులు ఉన్నారా లేరా, ఏమండి అన్నది సరిపోయింది, ఇప్పుడు అపోస్తులు లేరు కదా చెప్పంటే ఎలాగ జరుగుద్ది? అవునా, అపోస్తులు ఉన్నారు. ఎందుకని, నేను లేఖనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు రెండు సందర్భాల్లో మనకు కనిపిస్తాయి. నెంబర్ 1 ఎఫెసు పత్రికలో, పౌలు రాసిన ఎఫెసు పత్రికలో అక్కడ అపోస్తుల పేరు వస్తుంది. ఆ తర్వాత మరలా అపోస్తుల కార్యంలో మనకు ఆ పేరు కనిపిస్తాయి. ఒకసారి ఆ లేఖ చూద్దామండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 14 చదువుకుందామండి. అపోస్తులైన బర్నబాయు పౌలును. ఎక్కడ కనిపిస్తుంది పేరు? అపోస్తుల లిస్టులో ఎవరున్నారు? బర్నబా. మరి ఎవరు అనుకుంటారు బర్నబా అని అపోస్తులు అని చెప్పని? అపోస్తులు ఎంతమంది చెప్పంటే అక్కడ చెప్తారు 12 మంది అపోస్తులు. ఎవరు నోటు చూసినా కానీ అపోస్తులు ఎవరిని చెప్పంటే 12 మంది. ఆ 12 మందిలో ఇస్కరియోతు యూదా స్థానంలోకి ఎవరు వచ్చారని చెప్పంటారు? దాని కూడా కొంతమంది వాదన. ఎందుకని, మత్తీ అనే వ్యక్తిని చీటీ వేసి తీసుకుంటారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం చూస్తాం కదా. అలాగైతే మత్తీ అనే పేరున ఆ చీటీ వస్తుంది కాబట్టి 12వ వాడిగా ఇస్కరియోతు యూదా స్థానంలో మత్తీ అని తీసుకుంటాడు. కానీ ఇక్కడ ఏం కనిపిస్తున్నది, ఇక అందరూ ఏమంటారు, ఈ 12 మంది అపోస్తులే ఉన్నారు, ఇక అపోస్తులు ఇంకా అతనికి ఎవరు కూడా లేరని చెప్పన్నారు. కానీ ఇక్కడ లేఖనం సెలవిస్తున్నది అపోస్తులైన బర్నబాయు పౌలును. అలాగైతే అపోస్తులు ఎవరున్నారు? బర్నబా. ఇది మనం గమనించాలి. అపోస్తులు ఎవరున్నారు? బర్నబా ఉన్నాడు. అలాగైతే దీన్ని బట్టి మనకి ఏమర్థం వస్తున్నది, వాళ్ళు మాత్రమే కాదు ఇంకా అపోస్తులు ఉన్నారని అర్థం. ఇంకా అపోస్తులు అనేవారు ఉన్నారు. మరి నేడు ఉన్నారా? నేడు కూడా ఉన్నారు. నేడు కూడా ఉన్నారు. దీనికి మనం చూస్తున్నాము. ఎఫెసు పత్రిక చూసుకుంటే అయితే 2వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఒక చక్కని మాట కనిపిస్తున్నది. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం కొడుతున్నది. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 13 చదువుకుంటే అయితే, పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లు క్రీస్తు దేహము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. దేనికోసం నియమించాడు? సంఘ అభివృద్ధి కోసం. అలాగైతే ఇక్కడ ఎవరి పేర్లు వచ్చాయి ముందు? మొదట అపోస్తులు, ఆ తర్వాత ప్రవక్తలు. అలాగైతే ప్రవక్తలు ఉన్నారా? ఉంటారు, లేనటానికి వీలు లేదు. బ్రదరంలో ఈ మాట ఒప్పుకోరు. ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరు అని చెప్పి అంటారు.
అలాగైతే లేఖనం సెలవిస్తున్నది అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారన్న సంగతి మనం మర్చిపోకూడదు. కనుక సంఘ క్షేమం కోసం దేవుడు వీరిని ఇచ్చారు. అందుకని ఈ పరిచర్యలు ఉన్నాయి. అపోస్తుల పరిచర్య ఉన్నది, ప్రవక్తల పరిచర్య ఉన్నది. ఇక్కడ చెప్పిన పరిచర్యలన్నీ కూడా సంఘములో ఉన్నాయి. అందుకని అపోస్తులు ఉన్నారా లేరని చెప్పంటే అపోస్తులు ఉన్నారని లేఖనం మనం సెలవిస్తున్నది. దాన్ని బట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, ఇక్కడ ప్రాటంగంలోకి వచ్చేసరికి ఎవరన్నా వచ్చి కనుక ఎఫెసు సంఘంలోకి వచ్చి వారు ఏమంటే నేను అపోస్తులని చెప్పంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, సరే బాబు ఓకే చెప్పంటారు, చూస్తాం మరి అజేస్తాక అతను చెప్పకుండా అతన్ని పరీక్షిస్తారు. అలాగైతే ఇక్కడ మనం ఏం చేయాలి, దేవుని వాక్య వెలుగులో మనం పరీక్షించడం తప్పు కాదు, అది అనుమానించడం కాదు. ఎందుకని యోహాను సువార్తలో యోహాను పత్రికలో ఉన్నాడు కదా, ప్రతి ఆత్మను నమ్మకమని చెప్పన్నాడు. ఎందుకని కొంతమంది అబద్ధ బోధక వేషం వేసుకొని, అంటే వారు ఏం చేస్తారు, ఇప్పుడు అబద్ధ బోధకులు ఉండి బోధకుల వల్ల వేషం వేసుకొని సంఘాలు దొరబడి సంఘాలని పాడు చేస్తారు. అందుని బట్టి ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు వచ్చిన వ్యక్తి అపోస్తులుడా కాదా, వచ్చిన వ్యక్తి నిజంగా దేవుడు స్వార్థి కూడా కాదా, వచ్చిన వ్యక్తి ఎలాంటి వాడనే విషయాన్ని మనం ఏం చేయాలి, వెంటనే నమ్మకుండా గుడ్డిగా నమ్మకుండా అతను ఏం చేయాలి, పరీక్షించాలి. అలాగైతే ఇక్కడ ఈ ఎఫెసు సంఘం ఏం చేస్తుంది, వచ్చిన వ్యక్తి కనుక అపోస్తులు అని చెప్పితే అతను చేస్తుంది, పరీక్షిస్తున్నది. అపోస్తుని యొక్క లక్షణాలు నీలో ఉన్నాయా? కొన్ని మాట మనం తెలుసు ఏమని, అతను దేవుని చూసి ఉండాలి, అదైందా, దేవునితో అతను సంభాషించి ఆ లక్షణాలు మనకు కనపడాలి. అది ఒకటో అధ్యాయం మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా చూసుకున్నప్పుడు అతను ఏం చేయాలి, ఈ లక్షణాలు ఉన్నాయి చూస్తారన్నమాట. చూడండి అక్కడ జరిగిందో, తాము అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునేవారు. అలాగైతే ఏ బోధలు ఇప్పుడు జరుగుతున్నాయి, వాళ్ళు అపోస్తులు కాదు, ఏం చెప్పుకుంటారు, అపోస్తులు అంటే అర్థం ఏమిటిది, దేవుడే పంపలా వాళ్ళ అపోస్తులుగా వారికి వారే ప్రకటించుకుంటున్నారు. ఇప్పుడు వారికి వారే ప్రకటించుకుంటారు. ఇప్పుడు మేము అపోస్తులమి అర్థమైందా? అపోస్తులు నియమించాల్సింది ఎవరు, మనుషులా దేవుడా? దేవుడు నియమిస్తాడు, ప్రభువా నియమించుకుంటాడు. ఏ పరిచర్య సరే, ఈ భూమి మీద ఉన్న ఏ పరిచర్య సరే, అంటే సంఘాల్లో ఉన్న పరిచర్యలో అది పెద్దల పరిచర్య కావచ్చు, స్వార్థికుల పరిచర్య కావచ్చు, కాపరి పరిచర్య కావచ్చు, ప్రవక్త పరిచర్య కావచ్చు, అపోస్తుల పరిచర్య కావచ్చు, నియమించేవాడు ప్రభు, అంతేగాని మనుషులు కాదు. కనుక ఇక్కడ ఏం గుర్తించాలి, దేవుడు నియమించిన వ్యక్తి ఏం చూస్తాము, ఆ అపోస్తుల లక్షణాలు మనం చూస్తాము. అందుకని అపోస్తులు ఈ నేడు ఉన్నారా లేదని చెప్పంటే నేడు ఉన్నారు, కాకపోతే ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు, అంత ఎవరు శ్రద్ధ నిలపటం లేదు, దాని గురించి అనేవాళ్ళు లేడు. అందుకని మన ప్రస్తుతం దాన్ని ఎవరు పట్టించుకోవట్లే. కానీ ఏమున్నది, పరిచర్య మాత్రం ఉంది, అపోస్తుల పరిచర్య ఉన్నది. ఇది మాత్రం ఇప్పుడు మర్చిపోవద్దు, అపోస్తుల పరిచర్య ఉన్నది, ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. సరే, ముందుకెళ్తున్నాం. కనుక అనేక మంది చేస్తున్నారు. ఇప్పుడు మేము ఏ విధంగా అయితే మేమే క్రీస్తుని చెప్పిన అబద్ధ క్రీస్తులు వచ్చారో అట్నే ఎవరు వచ్చారు, ఇప్పుడు అబద్ధ అపోస్తులు కూడా వచ్చారు. అందుకని వాక్యపు వెలుగులో ఏం చేయాలి, వారిని పరీక్షించాల్సిన అవసరము ఉన్నది. అతను నిజంగా అపోస్తులుడేనా కాదా అని లేఖనం మీద ఆధారంతో వారిని పరీక్షించాలి. అలాగైతే ఎఫెసు సంఘానికి లేఖనం మీద ఎంత పట్టున్నది, పట్టు లేకపోతే చెప్తారా, చెప్పగలుగుతారా? అతని ముఖం పట్టు అనాలి చివరికి ఏమని, నువ్వు దొంగ అపోస్తులు అని చెప్పని. మరి ఎత్తుకుంటాడా, ఏ ఆధారం అన్న చెప్పని అన్నాడా? అప్పుడు ఏం చేస్తారు, ఆధారం మొత్తం చూపిస్తారు. ఈ లక్షణాలు వీళ్ళు కనబడలేదు, ఇక ఆ వ్యక్తికి మాట రాదు, ఇక మౌనంగా వెళ్ళిపోవడం తప్ప. అలాగైతే వారు ఎంతగా వారు ప్రయాస చూస్తున్నారు కదా, అంటే వారి కోరిక ఏమిటిది, సత్యమైన బోధకుడే రావాలి, సత్యమైన వ్యక్తే ఉండాలి, సత్యం మాత్రమే చెప్పాలి, సంఘాన్ని బలపరచాలి. ఇదే వారిలో ఉన్న ధ్యాస. కనుక వచ్చిన వ్యక్తిని వారు తునీకరించడం లేదు, కానీ ఏం చేస్తున్నారు, పరీక్షిస్తున్నారు. ఆ పరీక్షలో కానీ వాళ్ళు ఫెయిల్ అయిపోతే నిర్దాక్షిణ్యం నెట్టిపడేస్తారు. ఈ లక్షణాన్ని మనము చూస్తూ ఉన్నాము. రైట్, ఏం చదవండి ఇక్కడ, నీవు దుష్టులను అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు. వారికి ఏ రిజల్ట్ వచ్చింది చివరికి, వీరు అబద్ధికులు, నిజమైనటువంటి అపోస్తులు కాదు, అపోస్తుల లక్షణాలు వీరిలో లేవు అని కనుగొన్నారు. అర్థమవుతుంది? విశ్వాస దగ్గరికి వెళ్ళి
పాస్టర్ లక్షణాలు చెప్పమంటే ఏమంటారు ఇప్పుడు? పాస్టర్ అంటే ఏమో తెల్ల ప్యాంట్ వేసుకోవాలి. నువ్వు ఎట్టున్నా నాకు అనవసరం, మా సంసిద్ధత ఇది కాబట్టి నువ్వేం చేయాలి? పరలో ప్రార్థన చేయాలి. చేయకపోతే నువ్వు పాస్టర్ కావు. తెల్ల ప్యాంట్ వేసుకుంది నువ్వేం పాస్టర్ అయ్యా? మామూలు ప్యాంట్ వేసుకొచ్చి నువ్వేం చెబుతావు వాక్యాన్ని? మాకు ఎలాగ ఉండాలి? పాస్టర్ అంటే తెల్ల ప్యాంట్ వేసుకోవాలి. చేతికి ఒక సంచిలో ఒక సంఖలో సంచి తగిలించుకోవాలి, దాంట్లో బైబిల్ ఉండాలి. ఈ లేకపోతే నువ్వేం పాస్టర్వి? ఇదేనా చూడాల్సిన ఫలమానం? అతనిలో ఈ సేవకుల లక్షణం ఉండేలేవు చూసుకోవాలి, కానీ అతను ఏం వస్త్రం వేసుకున్నాడు ఇదే లెక్క. నువ్వు ఎలాంటి వాడు మాకు అనవసరం, నువ్వు పరలో ప్రార్థన చేసావా మా సంఘంలో వాక్యం చెప్పొచ్చు. ఇది చూసేట పాస్టర్ లెక్క. నువ్వు పరలో ప్రార్థన చేయలేదా? నువ్వు పాస్టర్ కాదు, దొంగ పాస్టర్వి. దేనికి? పరలో ప్రార్థన చేయలేదు కాబట్టి. అలాంటి వారికి పరలో ప్రార్థన చేయకపోతే ఎంత పాపమో ఎంత తప్పో, ఏది పెద్ద దోషం ఏంటన్నమాట. ఇలాంటి సంఘాలు చూస్తూ ఉన్నా కాబట్టి చెప్పగలుగుతున్నాను. అందుకని ఇది పెద్ద వాదన. సంఘంలో పరలో ప్రార్థన చేయకపోతే ఆయనే పాస్టరా, మనకు అది అవసరం లేదు, తీసేయి అని చెప్పి అంటారు. అంటే అర్థం ఏమిటిది? ఏం తెలియటం లేదు. సంఘానికి సేవకుడు అంటే ఏమిటిదో, సంఘ సేవకులు ఉన్నటువంటి క్వాలిటీలు ఏమవుతున్నాయో ఎవరు చూడటం లేదు, సంఘము చూడటం లేదు. అలాగైతే ఎఫెసు సంఘం చూస్తున్నది పాస్టర్ కాదు, అపోస్తుల్ని చూస్తుంది. అపోస్తులు ఏమంటుంది ఇప్పుడు? నువ్వు అపోస్తులు కాదని చెప్పి అంటున్నది. ఎంత మంచి సంఘం కాదా? ఎంత మంచి సంఘం అనేది మనం గమనించాల్సిన అవసరం. అందుకని ప్రభువారు మెచ్చుకుంటున్నా ఇంకా కోరుకుంటున్నాడు, నువ్వు ఉండాలని చెప్పని. ఇది మనము గమనించాల్సిన అవసరం. అందుకని ఎఫెసు అంటే అర్థం ఏమిటిది? కోరదగినది. ప్రభువు మెచ్చుకునేటువంటి కోరిక, ఆయనకి ఏదైతే కోరుకున్నాడో ఆ కోరిక వారిలో నెరవేరుతుందనే విషయం మనం మర్చిపోకూడదు. ప్రభుకి ఎంతో స్తోత్రాలు. ముందుకెళ్దాండి. ఇక వారి అబద్ధికులు నీవు కనుగొంటివి. అలాగైతే ప్రభుకి ఏం తెలుసు? ఆయన నిజంగా చూస్తున్నప్పుడు ఆయన ఆనందపడి చెప్పండి. ఇలా చేస్తూ ఉంటే ఆయన మరి తిరుగుతూ ఉన్నాడు, అబద్ధికులు వచ్చాడు, ప్రభు చూస్తున్నాడు ఏమని, వీళ్ళు ఏం చేస్తారా అని చెప్పని ఆయన చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? సంఘం మొత్తం పరీక్షించారు, బాగా లేఖనాలు చదివారు, అతని ప్రవర్తన చదివారు, అపోస్తుల లక్షణాలు ఉండే లేవు చూశారు, వాక్యంలో గమనించారు, చివరికి నిర్ధారించారు నువ్వు అపోస్తులు కాదు, దొంగ అపోస్తులు చెప్పి అన్నాడు. ప్రభు మెచ్చుకోడు? శబాష్, భలే పట్టుకున్నాను నువ్వు, అవునా? కనుక ఆయన కనపడకపోయినా ఎంత ఆనందపడతాడు, అవునా? కనుక ఆయన ఆనందపడతాడు. భలే ఉంది, సంఘం బాగుంది. ఇలాంటి సంఘం కోరుకోవటం తప్పేముంది? మరి ప్రభు కూడా కోరుకుంటాడు. అలాగైతే ఆయన మెచ్చుకునే లక్షణాలను ఎఫెసు సంఘంలో మనం చూడగలుగుతున్నాం. ఇలాంటి విధానము సంఘానికి ఉండాలి. ఎప్పుడు సేవకుడు అన్నీ ఉండాలి కాకండి, విశ్వాసులు ఎలాగ ఉండాలి? సేవకుడిలాగా తయారవ్వాలి. ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది, రైట్? అలాగైతే ఇవన్నీ ప్రభువుకి ఇష్టం కదా, అందుకని మెచ్చుకుంటాడు ఆయన. తర్వాత ఏం చెప్పాడు? ఇక నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఇంకా ఏ మంచి లక్షణం ఉన్నది? నీవు సహనము కలిగి, ఏం కలిగి? పైన చూస్తున్నాం కదా, పైన కూడా సహనం ఉంది కదా, ఇక్కడ కూడా ఏం కనిపిస్తున్నది? సహనము కలిగి. అలాగైతే సంఘానికి ఏది అవసరం ఉన్నది? సహనం కూడా అవసరమే. ఏ విషయంలో? ప్రభు పనులు అంటే మరి అంత సులభతరంగా జరిగిపోతాయి ఏమిటి? ప్రభు పనులు మనకు సులభతరంగా జరగవు. వ్యతిరేకతలు ఎన్ని ఉంటాయో, వ్యతిరేకించేవారు ఎంతమందో. ఈ వ్యతిరేకత మధ్యలో ఏముండాలి? సహనము ఉండాలి. కనుక మాట అంటేనే తట్టుకోలేకపోతే మరి సహనం ఎప్పుడు పొందుదాము? అవును కదా, నేను ఒక మాట అంటే 10 మాటలు అంటాను, ఇది సహనం అట్ట అవుతుంది. సంఘానికి ఒక లక్షణము ఏం కావాలి? సహించడానికి ఇష్టపడాలి. మరి ఇలా తప్పులు చేస్తున్నారని ఏమన్నా, కానీ సహించడానికి ఇష్టపడ్డారు. సహనము ఎంత ప్రధానమైందో మనం గమనించవచ్చు. కనుక సంఘానికి లక్షణాల్లో ఏ ఒకరికి కాదు, ఇది ఈ పని జరగదు, ఒకరికి చాలదు, అందరికీ ఉండాలి. సహనము ఉండాలి. అంటే అన్న ఏం పోయింది అంటే నన్ను ఇప్పుడు నష్టం ఉందా ఏమైనా అనుకుంటారా? ఎందుకు అనాలి నన్ను అంటే? అయిపోయింది సంగతిగా. కనుక అంటే అన్నావు కొంతవరకు అట్లేవా ఏంటి? ఎందుకు అనాలి? నన్ను తప్పు చేసింది అది అని చెప్పంటే అందరిని ఇది అందరినీ తప్పు చేసిన ఏమన్నా అంటానికి ఏమన్నా? కనుక సహనం అనేది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ అన్నారు కదా, ఏముంది ఇప్పుడు? నీవు సహనము కలిగి, వారేం కలిగి ఉన్నారు? సహనము కలిగి ఉన్నారు. ఇంకా
నా నామము నిమిత్తము భారము భరించి భారము భరిస్తున్నారు. మరి ఒకరి భారం ఒకరు భరించుకోవాలి. నీ భారం నువ్వు నీ సావుడి జావు నాకు అనవసరం అని చెప్పి అన్నారా? కాదు. భారం భరించిన అర్థం ఏంటిది? ఒకరి భారం ఒకరు భరించుకోవాలి. అలాగైతే ప్రభు కోసం భారాన్ని భరిస్తున్నారు. నిందలు భరిస్తున్నారేమో ఇంకా. ఎందుకని? లోకంలో ఎవరు చేతి తెలుసునా? సంఘం అంటే తాగుబోతులు కానీ గౌరవిస్తారేమో కానీ దేవుని పిల్లలంటే గౌరవించరు. వాళ్ళ పాస్ట్ అంటే ఇంకా అసలు కాలుసు. అలాగైతే ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాము? ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? భారం భరిస్తుంది. దేనికోసము? ప్రభువు నామం కోసము. నా నామం నిమిత్తం భారం భరించి. అలాగైతే లోకానికి గిట్టని పేరు ఏం తెలుసునా? యేసు నామము. లోకానికి గిట్టదో ఈ నామం అని చెప్పంటే. అవును కదా, మనం అప్పుడు వింటూ ఉంటాం. ఈ భారతదేశంలో ఏ మతం ఒప్పుకుంటాం కానీ క్రైస్తవ మతం ఉంటే ఒప్పుకోము. ఏమో మరి క్రీస్తు వాళ్ళని చేసి నాకు అర్థం కాదు. క్రీస్తు వాళ్ళని కొట్టాడా? ఏమైనా చేశాడా? కదా. అలాగైతే ఆయన ఒకరి కోసం మరణించాడు కానీ ఎవరిని ఆయన చంపలేదు. కానీ ఏదన్నా ఒప్పుకుంటాము, కానీ ఏదంటే ఒప్పుకోము. యేసు ప్రభు పేరు ఎత్తి ఒప్పుకోము. చేతుడు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాము. మా మతంలో ఒక భాగం అందవుతుంది. మా మతంలో అది ఒక భాగము. సమాజానికి కీడేసి అఘోరాలు ఒప్పుకుంటావా? బ్రహ్మాండంగా ఒప్పుకుంటాం. వాళ్ళు ఒక భాగము. అఘోరా ఒప్పుకున్నాడేమని, అఘోరా వాళ్ళ సమాజానికి మేలు లేదని చెప్పని. అందుకు వాడు కొండల్లో ఉండే ఏడ ఉండేది. వాడు మనుషుల మధ్యలో ఉండరు. వాళ్ళు హిమాలయ పర్వతాలు ఉంటారు పోయి. కనుక ఇప్పుడు అఘోరా అంటే ఇష్టమే. ఎవరు ఇష్టం లేదు? యేసు ప్రభు ఇష్టం లేదు. అందుకని మనం పెద్ద స్లోగన్ అన్నమాట. తల్లి మతం మారితే తల్లి రొమ్ముని కుట్టినట్టు దెబ్బ అని చెప్పని. ఏమిటి ఈ పదాలు? అంటే దేనికోసం ఇదని చెప్పంటే యేసు ప్రభు సువార్త రాకూడదని. మీరు బాగా గమనించండి. వాళ్ళు దేనికోసం చెబుతున్నారు? ఇప్పుడు క్రైస్తవులు వచ్చారు, అందరిని మార్చి పడేస్తున్నారు. ఏమన్నా బలవంతంగా ఎవరు మారుస్తుంది? ఏమన్నా ఎవరు కూడా ఇష్టమైతే వస్తాడు అంటే ఎవడు బలవంతం మారుస్తాడు? కాబట్టి ఇప్పుడు సంఘం మీద నింద. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సంఘము భరిస్తున్నది. అలాగైతే ఇంకా చూస్తే ఇక్కడ ఈ వేరే వేసి కాదు, క్రీస్తు పేరు వచ్చేది నింద కూడా. ఎందుకని? క్రీస్తే గిట్టడు. లోకానికి క్రీస్తు గిట్టడు. ఎందుకని? వాళ్ళు చేసి పాపం అడ్డొస్తారు కదా, గిట్టడు. అందుకని ఇక్కడ ఎవరి కోసం భారం భరిస్తున్నారని చెప్పంటే క్రీస్తు కోసము, ఆయన నామము కోసము వారు భారం భరిస్తున్నారు. అంటే అన్నావులే ప్రభువా నీకు స్తోత్రం అనుకున్నాం. ఎంత చక్కని మాటలు కదా ఇవన్నీ. అందుకని యేసు ప్రభు వారు ఈ సంఘాన్ని ఇంకా కోరుకుంటూ ఉన్నాడు. ఆయన నాకు ఇలాంటి సంఘం కావాలి అని చెప్పి, ఇలాంటి వారు కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఇవి ఎంత ప్రాముఖ్యమైనవో ప్రధానమైనవో మనం నేర్చుకుంటున్నాము. రైట్. నా నామం నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఇంకెవరికి ఏం లేదు, అలుపు లేదు. భారం భరించడం లేదు, అలుపు లేదు. మేము ఎంతకాలం భరించమంటావు అనేది నోట రాలేదు. అలాగైతే అలవటం అనేది లేదని, భరించడం ఉన్నది కానీ ఏమి లేదు, అలిసిపోవటం అనేది లేదు. ఎంత మంచి సంఘము. కనుక సంఘాన్ని ఇది అందుకని మొట్టమొదటి సంఘం దీన్ని పెట్టాడు చేసి ప్రభు కాదు. 2-3 సంఘంగా పెట్టకుండా మొదటి సంఘంగా పెట్టాడు. అంటే కోరుకునే లక్షణాలు ఉన్నాయని చెప్పని. దేవుడు కోరుకునే లక్షణాలు ఈ సంఘంలో పుష్కలంగా దొరకవచ్చు. నాకు తెలిసి చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, ఈ క్వాలిటీ ఉన్న సంఘాలు మనకు దొరకవు. ఇప్పుడు చూసారు ఎప్పుడన్నా? బ్రదర్లో బక్సింగ్లు అసలు దొరకవు. ఇక బాగా మిగతా వాటి ఏం చెబుతాం? ఇక అర్థమైందా? బ్రదర్లో వాక్యం అంత పేరు ఎక్కే తప్ప ఏవి కనపడవు. అలాగైతే ఇక్కడ ఇవన్నీ ఏం చూస్తున్నాము? ఇక్కడ చూస్తే వారు భారం భరించి ఏం లేదు, అలయలేదనియో నేను ఎరుగుదును అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు ప్రభు సాక్షిస్తున్నాడు ఎవరి గురించి? సంఘాన్ని గురించి, ఎఫెసు సంఘం గురించి. సంఘంలో సభ్యులు ఎలా ఉన్నారో యేసుప్రభు వారి స్వయాన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని? ఎఫెసు సంఘం ఎలాగ ఉన్నది, వారు ఈ పనులు చేస్తున్నారు, వారిలో ఓపిక ఎంత ఉన్నది, వారు చేసే పనులు ఎలాగ ఉన్నవి, వారిలో సహనం ఎంత ఉన్నది అని చెప్పని మెచ్చుకుంటున్నాడు ప్రభు కదా. ఎంత గొప్ప సంగతి! ప్రభువు కోరుకున్న కోరికలు ఎఫెసు సంఘంలో నెరవేరుతున్నాయి. ఇది మనం మర్చిపోకూడదు. రైట్. ఇది ముందుకు వెళ్దాం. ఇక నేను ఎరుగుదును, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని
నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇక్కడ అయినను చెప్పన్నాడు. ఇన్ని చెప్పి అయినట్టు అర్థం ఏమిటిది? సంథింగ్ ఏదో తేడా ఉంది కదా. అలాగైతే ప్రభువు మెచ్చుకునే అన్ని మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయనకి నచ్చని పని ఒకటి జరుగుతున్నది. ఏమిటి నచ్చని పని అంటే చూడండి, అక్కడ మంచి మాట రాయబడి ఉంది. మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్టయితే మొదట నీకుండిన ప్రేమ నీవు వదలితివి. వీళ్ళు చేసిన తప్పాలేదని చెప్పంటే మొదటి ప్రేమ వదిలేరని చెప్పని. ఇది ప్రేమ వదిలేరంటే ఇక్కడ ప్రభు ప్రేమను వదల్లా. ఏం వదిలారు? మొదటి ప్రేమ. ఇది గమనించాలి. అసలు ప్రేమించాలంటే తప్పు అయింది. వీళ్ళు వదిలింది ఏ ప్రేమను కాదు, ప్రేమించకుండా లేరు, ప్రేమిస్తున్నారు. కానీ ఏం వదిలిపెట్టారు? మొదటి ప్రేమ అన్నాడు. ఇప్పుడు అలాగైతే అంటే ప్రేమలు రకాలు ఉంటాయా? ఉంటుంది మరి. మొదటి ప్రేమ అంటారు శ్రేష్టమైన ప్రేమ. ఈ మొదటి ప్రేమ ఆయన తట్టుకోలేకపోతున్నాడు ఇప్పుడు. అలాగైతే ఎఫెసు సంఘంలో ఎందుకు ఈ మాట ఇక్కడ ప్రభు వాళ్ళు నేను అనుకున్నట్లయితే ఎఫెసు సంఘానికి ప్రేమ గురించి ఎంత చెప్పాడు పౌలు. అసలు ఎఫెసు సంఘాన్ని చెప్పిన సత్యాలు అపోస్తలుడైన పౌలు తన జీవితంలో మరి ఏ సంఘానికి చెప్పాల? మిగతా పత్రికలు మీరు చదువుకుంటారా అండి? కొరింథీ సంఘం కావచ్చు, గలతీ సంఘాలు కావచ్చు, వీటన్నిటికీ ఎక్కడ చెప్పని సంగతులు, ఏ సంఘాన్ని చెప్పని సంగతులు ఎఫెసు సంఘాన్ని చెప్పొచ్చాడు. అలాగైతే ఎఫెసు సంఘానికి ఎన్ని సంగతులు చెప్పాడు. అసలు ప్రేమ గురించి కదా, అసలు ప్రేమ లోతెంతో, వెడల్పు ఎంతో, ఎత్తు ఎంతో, మరి పొడవు ఎంతో మొత్తం తెలుసుకోమని చెప్పాడు ఆయన. ఇది ప్రేమలోనా? ఎస్. అలాగైతే ప్రేమ గురించి ఎఫెసు సంఘానికి పౌలు ఎన్ని విషయాలు చెప్పొచ్చాడు, ఎన్ని సంగతులు నేర్పించాడు. అలాగైతే అంతగా ప్రభువుని ప్రేమించాడు. అయితే కాలక్రమంలో ఏమైపోయినది? ఆ మొదటి ప్రేమించిన ప్రేమ ఇప్పుడు ఏమైపోయినది? తగ్గింది. అసలు ప్రేమించడం ప్రభు అంటలేదు. ఇప్పుడు నన్ను మీరు ప్రేమించడం మర్చిపోయారని చెప్పి అంటం లేదు. ఏమన్నారు? ఇప్పుడు మొదటి ప్రేమ తగ్గిపోయింది చెప్పన్నాడు. మొదటి ప్రేమ చేసి ఇప్పుడు వదలితివి. అదే కదా చెప్పండి పదం. నీవు మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి. అలాగైతే మొదట ఉన్న ప్రేమ ఏమిటిది? అగాపే. ఇక్కడ రాయబడిన పదం చెప్పంటే అగాపే. ఏమిటి మొదటి ప్రేమ? దైవిక ప్రేమ వదిలేదన్నమాట. ఇది అర్థం. వీళ్ళు చేసిన తప్పివల్ల ఏం చెప్పంటే దైవిక ప్రేమను వదిలివేశారు. అలాగైతే మనలో ఉండాల్సింది ఏమిటిది? దైవిక ప్రేమ. ఇదే మొదటి ప్రేమ, ఇదే శ్రేష్టమైన ప్రేమ. కనుక ఇక్కడ వీరు ఏం వదిలేరు? ఇప్పుడు దైవికమైన ప్రేమను వీరు వదిలివేశారు. ఇది మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక ఇక్కడ ఏం కావాలి ఇప్పుడు? అలాగైతే మనం ఏం నేర్చుకోవాలి? అసలు దైవికమైన ప్రేమ ఏమిటిది? నిర్వచించలేము. సంఘాలు ఇప్పుడు నిర్వచనం లేదు అసలు. దైవిక ప్రేమ అని చెప్పండి, అగాపని చెప్పండి, దేవుని ప్రేమ. మరి దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు మనల్ని? రావాలి కదా, అవును కదా? అలాగే దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో విశ్వాసం కదిలించని చెప్తారేమో? విశ్వాసులు చెప్పలేరు. కానీ ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? ఇక్కడ దేవుని ప్రేమ అని చెప్పంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఎలాంటి వాడో మనం చూడాలి. తన ప్రియకుమారుణ్ణి వెనుకాడని ప్రేమ, తన ప్రియకుమారుని మన కోసం బలి చేయడానికి వెనుకాడని ప్రేమ దేవుని ప్రేమ అని చెప్పంటే దీని నుంచి గొప్ప ప్రేమ ఉంటుందా? ఉండదు. తన ప్రియకుమారుని మన కోసం ఇవ్వడానికి వెనుక తీయని ప్రేమ. అలాగైతే అలా ఎందుకు ఇచ్చాడు ఆయన? ఆయన తన ప్రియకుమారుడు కంటే మనల్ని ఎంతగా ప్రేమించే అర్థం కాదు. తన ప్రియకుమారుడు కంటే మనల్ని ఎంతగా ప్రేమించాడో, మిమ్మల్ని ఎంతగా ప్రేమించానా నా ప్రియకుమారుడిని మీకు ఇచ్చేంతగా. అలాగైతే ఇక్కడ ఏం చూస్తున్నాము? ఇక్కడ అలాగైతే ప్రభు ఏం గురించి తెలుసు? ఇప్పుడు ఎలాగైతే దేవుడు మిమ్మల్ని ప్రేమించిన అర్పణగా ఇచ్చాడు, నేను కూడా మిమ్మల్ని ఎంతగా ప్రేమించి మీకోసం ప్రాణం పెట్టాను. అట్టి ప్రేమ నాకు కావాలని ప్రభు కోరుకున్నాడు ఇక్కడ. కనుక ఇది మనం ఎక్కడ చూడవచ్చు? ఇది వైవాహిక జీవితం చూడవచ్చు. కనుక దీని గురించి లోతు చెప్పను. కానీ ఎక్కడ చూస్తున్నాము? మొత్తముగా ఏం చూస్తున్నాము? ప్రేమ అనేది వదిలేశారు, ప్రేమ వదిలివేశారు. ఏ ప్రేమ వదిలేశారు? మొదటి ప్రేమ, అగాపే ప్రేమ వదిలివేశారు అన్నమాట. అలాగైతే కాలక్రమంలో ఏమో తెలుసునా? కాలక్రమంలో మనము దేవుని అనలేము, అంటాము ప్రేమిస్తాము, కానీ ఏం వదిలివేస్తాము? మొదటి ప్రేమను వదిలివేస్తాము. ఇది ప్రమాదం అని ప్రభు ఒప్పుకోవట్లేదు. అలాగైతే ఆయన నచ్చని ఏమిటిది?
మొదటి ప్రేమ. మొదటి ప్రేమ అనేది ఎంత ప్రశస్తమైందో మనము గమనించాల్సిన అవసరం ఉన్నది. అలాగైతే ఇప్పుడు అన్నారు కదా, మొదటి ప్రేమను వదిలితివి అని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదటి ప్రేమ వదిలే తప్పు ఒకటి అలాగైతే ఇంత మించి దేవుడు తప్పు పట్టుకోవట్లేక ఎఫెసు సంఘంలో ఆయన పట్టుకుని తప్పేమిటిది? మొదటి ప్రేమను వదిలితివి. అలాగైతే మొదటి ప్రేమను వారు ఎక్కడ వదిలివేశారో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట చదువుకుందామండి. చదువుకుంటే అక్కడ చెప్పబడింది కదా, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఇక్కడ చెబుతున్న పదము ఏం పదము? నీవు ఏ స్థితిలో పడితివో అని అర్థం ఏమిటిది అంటే, ఈ ప్రేమ నుంచి బయట రావడానికి ఏమన్నది? ఒక స్థితి కారణమవుతుంది. ఒక స్థితి కారణమవుతుంది. ఈ స్థితి చేస్తుంది చిన్న చిన్నగా మనలను దేవుని ప్రేమ నుంచి దూరం చేస్తుంది. దేవుణ్ణి మనం ప్రేమించే ప్రేమ నుంచి దూరం చేస్తుంది. అలాగైతే దేవుణ్ణి ప్రేమించలేకుండా ఉండడానికి చాలా కారణం తెలుసునా? ఒకరొక విధానం పడిపోతూ ఉంటారు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఎవరొక వారము పరీక్షించుకోవాలి. అలాగైతే మరి దేవుని ప్రేమిస్తానికి గుర్తేమిటిది మరి? అవును కదా, దేవుని ప్రేమిస్తానికి గుర్తు తెలిస్తే మనం ఎక్కడ పడ్డామో మనం తెలిసిపోద్ది. మీకు నేను గుర్తు చేస్తాను. యేసు ప్రభువుని నమ్మకం తొలి రోజులు మనం ఏమంటాం? ప్రభువా, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదని చెప్పి అంటాం. బ్రతికితే నీవే ప్రభువా, ఇక నీవు తప్ప నాకు ఏది అక్కర్లేదు, దేన్ని నేను కోరుకోను, దేన్ని వెంబడించను, నీవే నాకు శాశ్వతం అని చెప్పని మనం ప్రభువుని ప్రార్థించలేదా? ప్రభువు ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాం. కారణము అప్పుడు మనం ప్రభువుని అలా ప్రేమించాం. అప్పుడు ప్రభు కంటే ఏది కూడా మనకు ప్రియమైంది ఏది కూడా లేదు, ఉండదు కూడా. అలాగైతే ఇక్కడ ఏమైనది? ఇప్పుడు మనది ఉందని చెప్పంటే లేదు. అనగా ఇప్పుడు ఆ స్థానంలోకి ఏమయ్యాయి? ఇప్పుడు వేరే వేరే కొన్ని దొరబడ్డాయి. అలాగైతే ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. ఆ రోజుల్లో మనం అనుకున్న ప్రేమ మంచిదే, అది ఆరంభ దశ. అందుకని ప్రేమ యొక్క నిర్వచనం అక్కడ మనకు తెలియదు. ప్రేమ యొక్క నిర్వచనం అక్కడ మనం నిర్వచించలేము. అదేమిటిది? తొలి ఆరంభ మాట. ఆరంభ మాట ఎంత చెప్పగలుగుతాము? మనకు తెలిసినంతలో చెప్పగలుగుతాం, కానీ మించి చెప్పగలుగుతామా? మించి చెప్పలేము. అలాగైతే ఇక్కడ మనము మన తొలి ప్రేమను వదిలేమని చెప్పంటే అందులో ఏమున్నదో మనకు తెలియాల్సిన అవసరము ఉన్నది. ఇక్కడ ప్రభువుని ప్రేమించడం అని చెప్పంటే అర్థం ఏం చెప్పంటే, ప్రభువు మన హృదయంలో ఇల్లు కట్టుకొనియాలి. ఇది ప్రేమించడం చెప్పంటే. మన హృదయం ఏం కావాలి? ఆయన ఇల్లు కట్టుకోవాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా పొరపాటు బాగుంది తెలుసునా? ప్రభు మన హృదయం ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు చెప్పంటే హృదయంలో ఉన్నాడు. ఎవరు చెప్పారు నీ హృదయం ఉన్నాడు చెప్పని? లేఖనం స్పష్టం చెప్పడం లేదా విషయంలో? అర్థమవుతున్నదా? ఇది మనం ఎలా చెప్పగలుగుతామని చెప్పంటే మన అనుభవం కూడా సాక్ష్యం ఇస్తుంది. లేఖనం మాత్రమే కాదు, మన అనుభవం కూడా చూసుకుంటే, మనల్ని మనం పరీక్షించుకుంటే, మనల్ని మనం పరిశీలించుకుంటే క్రీస్తు మన హృదయంలో లేడటానికి మనకు సాక్ష్యం చెప్పగలుగుతాం. కనుక ఇక్కడ ఏం కావాలి? క్రీస్తు మనలో లేడని చెప్పి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఆత్మలో ఉన్నాడు, కానీ ఎక్కడ లేడు? హృదయములో లేడు. ఇది గమనించాలి. అలాగైతే ఇక్కడ ఏం చేయాలి? నువ్వు కనుక క్రీస్తుని ప్రేమిస్తే ఇప్పుడు క్రీస్తు ఏం కావాలి? ఆత్మలో ఉన్న క్రీస్తు కాస్త హృదయంలో ప్రవేశించి హృదయంలో తన ఇల్లు కట్టుకోవాలి. మన హృదయము ఆయనకు నివాసంగా మారాలి. ఇది ప్రేమ. అలాగైతే మరి అంతగా ప్రభుని ఎవరు ఆహ్వానిస్తుంది చెప్పండి? కనుక ఇక్కడ ఏం తెలుసుకోవాలి? అందుకని మనం ప్రభుని ప్రేమించాలి. ఇప్పుడు ఎంతగా? మా హృదయం మొత్తం నీ స్వాధీనం కావాలి ప్రభువా, మా హృదయం నీవు ఇల్లు కట్టుకో అని చెప్పని మనం ఆయన నామాన్ని పిలుస్తున్నప్పుడు ప్రభు మనలో వ్యాపించడం చేస్తూ ఉంటాం. ప్రేమ అనేది అలా పెరుగుతుంది. అప్పుడు మనం చేస్తే తెలుసున మనలో పనికిరాని ఏవైతే ఉంటాయో వాటిని అసహించుకుంటాము. అలా జరగకపోతే ఏమవుతుంది? మనం ప్రేమిస్తాము. వేటిని ప్రేమిస్తాము? అనవసరమైన వాటిని ప్రేమిస్తూ ఉంటాము. కనుక మనలో ఏది మిగలకూడదో క్రీస్తు ప్రభు తప్ప ఏది కూడా మిగలకూడదో ఇది మనం నేర్చుకోవాలి. అలాగైతే ఇక్కడ ఏం చూస్తున్నాము? ఆయన అన్నీ ఓర్చుకున్న ఆయన దేన్ని నేర్చుకోలేకపోతున్నాడు? మొదటి ప్రేమ. అలాగైతే మనం చెప్పవచ్చు, ఏమండి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయే, దీనికన్నా తట్టుకోలేకపోతున్నావా? ఎస్. అలాగైతే ఆయన దాన్ని తట్టుకోలేడు. అసలు మనం చూసుకుంటా వస్తే ఆ పై క్వాలిటీస్ ఉంటేనే ఘనం. అంతే కదా చెప్పేది. సంఘాలు అనుకుంటాము, ఆ బాబు ఈ లక్షణాలు సంఘాలు లేవు,
సంఘాలు ఏమైనా కొట్టుకోవడం రక్కోవటమే కదా. నేను గుంటూరు వేసికాయలు చదువుకునేటప్పుడు మారనాథకి వెళ్ళేవాడిని, బ్రదర్ అసెంబ్లీ ఉండేది. ప్రార్థన అయిపోవటం ఆలస్యం, ఇక ఆమె అని చెప్పటం ఆలస్యం, లాస్ట్ ఆమె చెప్పడం ఆలస్యం, ఇక మొదలైంది గోల. ఇంకా గోల గోల. ఒక ఆయన ఏమో స్త్రీలు మాట్లాడచ్చు కూర్చొని చెప్పి అంటాడు. ఏంది నీ మాట నీ చెప్పి ఆమె వేసిద్ది. ఇక సంఘంలో స్త్రీ మాట్లాడకూడదు అని చెప్పి అంటాడు. ఎందుకు మాట్లాడకూడదు, ఇట్లా చేస్తే మాట్లాడకూడదు చెప్పిన గోల. దరిదాపుగా ఆ గోల సంవత్సరం పాటు జరిగింది. అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు సంఘం అంత నిర్వీర్యం అయిపోయింది. ఒకప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి మారనాథ ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది. చాలా చాలా బాధ అనిపించింది నాకైతే దాన్ని చూసినప్పుడు. కనుక ఏం తెలియని వారు ఇప్పుడు సేవ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏమీ తెలియదు పాపం. నేను తప్పదు మరి, అంతకంటే ఎవరు లేరు. ఇక అలాగైతే సంఘాల్లో చూస్తే పరిస్థితి ఎఫెసు సంఘంతో పోల్చగలిగింది మనకి ఈ మధ్య ఎక్కడ కనపడదు. అసలు ఎఫెసు సంఘంలో లక్షణాలను పోల్చగలిగింది మనం చూద్దాం చెప్పంటే మన ఇక్కడ కనపడదు. కానీ వీళ్ళని ప్రభు ఏమంటున్నాడు ఇప్పుడు, మొదటి వదిలే అబ్బాయి నువ్వు నాకు బాధ వేస్తుంది. మనం ఏమంటాం, వరి ఇన్ని జరుగుతున్నాయి, ఎంత మంచి సంఘం, ఏమో ప్రభు ఇన్ని పనుల మీద ఏం ప్రేమిద్దాం ప్రభుని మాత్రం చెప్పు, తగ్గింది కదా ఇన్ని పనులు, మరి ఇన్ని పనులు చూసుకోవాలా ప్రభుని ప్రేమించాలనా? అయినా మేము చేసే పనులన్నీ ఎవరి పనులు? ప్రభు పనులే కదా, మేము వేరే పనులు చేస్తున్నామా? అలాగైతే ప్రభు అన్నాడు, అవన్నీ నాకు తెలియదు, నువ్వు ఎన్ని చేస్తున్నా మెచ్చుకుంటున్నా, కానీ నన్ను అన్నిటికంటే ఎక్కువ ప్రేమించు. ఎలాగా అంటే ఎలా ప్రేమించాలి? పొద్దున్న లేచి ప్రార్థన చేయాలి, నిద్రపోయే ముందు ప్రార్థన చేసుకోవాలి, ఇది ఆ ప్రేమించడం చెప్పంటే కాదు. ఆయన మన హృదయంలో ఇల్లు కట్టుకోవాలి. ఆయన ఎలా ఇల్లు కట్టుకుంటాడు? మనం ప్రేమిస్తే. ప్రేమించబోతే రాడు ఆయన. అలాగైతే మన హృదయం ఇప్పుడు ఎవరన్నా తెలుసునా? వ్యర్థమైన ప్రతిదీ ఉన్నాయి, అపవాదం సంబంధించినటువంటి లక్షణాలు మనలో కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? హృదయంలో నుంచే. మార్క్స్ వార్త 7 ప్రభు చెప్పాలా, హృదయం నుంచి బయటకు వస్తాయి బాబు అని చెప్పని. ఎవరితో అన్నమాట? అయ్యి యోధ మతస్థులతో కాదు, అన్యులతో చెప్పాడు అనుకుంటున్నారా? కాదు, యోధ మతస్థుల్లో నుంచి చెప్పి వచ్చాడు ఆయన. యోధ మతస్థులారా, పరిచయులారా, ఈ లక్షణాలు మీలో ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ? హృదయముల్లో నుంచి వస్తున్నాయి. ఏం చెప్ప సేవకుల్ని విశ్వాసం చెప్పమానండి, మళ్ళీ లేవని చెప్పని. మరి ఇవన్నీ ఇలా ఉంటే క్రీస్తు నీ హృదయం ఎట్లా ఉన్నట్లు లెక్క అనుకుంటా? ఇన్ని పెట్టుకొని నాకు ఈ లేవు చెప్పగలవు సర్టిఫికేట్ ఇవ్వగలుగుతావా? నాలుగు ఇవన్నీ లేవని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వగలుగుతావా? మరి ఎవరైనప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నాడు ఎట్లా చెప్పగలుగుతావు? అందుకనే లేఖనం అనేది మనకు అవగాహన ఉండాలి, స్పష్టత ఉండాలి. కనుక మనం పాడతాదేమని హృదయమే నీయాలని క్రీస్తుని పాట పాడతాము, మంచిదే, నేను పాడద్దని చెప్పి అన్నాను, పాడాలి కూడా. కానీ క్రీస్తు ఎంతగా నీ హృదయంలో ఉన్నాడు, ఇదే ముఖ్యమైనది. దానికి తగ్గ ఏర్పాట్లు జరగాలి. అది మొత్తం మనకు ఎఫ్సీ పత్రికలో స్పష్టంగా చెప్పబడ్డాయి. దీనికి ఆత్మ జ్ఞానం కావాలి, ఇవన్నీ మనకు ఎంతో తోడవాలి. అప్పుడు ప్రభు ఆయన మన హృదయాన్ని గెలుచుకుంటాడు. మెట్టుకు ఒక మాట మనం చదువుతాం. ఎఫ్సీ పత్రిక వెళ్ళి ఒక మాట చూద్దామండి. ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయము 15 వరకు చదువుతున్నాను. 15 నుంచి 18 మనకు తెలుగులో కలిసి ఉన్నాయి, అది చదువుతున్నాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణమైనట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకుంటకును, జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తన శక్తి తగిన శక్తి గలవారు కావాలనియో ప్రార్థిస్తున్నాను. ఇక్కడ పౌలు ప్రార్థన ఏమిటిది? ఇవన్నీ విశ్వాసులు జరగాలని. విశ్వాసులు ఇవన్నీ జరగాలనేదే పౌలు యొక్క తపన. అప్పుడు ప్రేమ అంటే ఏంది మనకు అప్పుడు అర్థమవుతుంది. అసలు ప్రేమించడం ఏంటి ఏమిటిదో ఇవన్నీ అర్థం అవుతాయి. అందుకని మనము సింపుల్గా ఏం చేయాలి చెప్పంటే, మన ప్రభు ప్రేమించడానికి ప్రభువు నామని పిలుస్తూ ఉండాలి. క్రమక్రమంగా మన తెలియని ప్రేమ మనలో దేవుని ప్రేమ ఏర్పడుతూ వస్తూ ఉంటుంది. అందుకని సింపుల్ మార్గం ఏం చెప్పంటే, బేసిక్గా మనం ఏం చేయాలి? ప్రభువు నామాన్ని ఎక్కువగా పిలుస్తుండాలి. ఎవరి పేరు పిలుస్తాము? ఇష్టం ఉంటే పిలుస్తే, ఇష్టం లేదు పిలుస్తామా? అలాగైతే మరి ఇష్టం ఉంటే పిలవాలి. మరి
పిలిస్తేనే మనం చేయాలి, మనం ప్రభువుని పొందుకోగలుగుతాం. అందుకని చేయాలి, లోపల నుంచి పిలుస్తూ ఉండాలి, లోపల నుంచి పిలుస్తూ ఉండాలి. పిలుస్తూ ఉంటే ఒకనాటికి ఆయన ప్రేమ మనలో కుమ్మరించబడుతుంది. అప్పుడు ఆయన మనం పరిపూర్ణంగా ప్రేమిస్తాం. ఏది కూడా మనకు ప్రభు కంటే ఏది ప్రియమైంది ఇప్పుడు ఉండదు, ఇక ఉండదు. ఇది ప్రభు కోరుకుంటున్నది. కనుక మన హృదయం ఎప్పుడైతే ఆయన నిండిపోతుందో ఇక దేవుడు తప్ప మనకి ఏది మిగలటం కాదు. అప్పుడు పౌల మనం చెప్పేమని, నేను లోకము నాకు సిలువ వేయబడ్డామని చెప్పి అంటాం. నాకు క్రీస్తు తప్ప ఇంకేది తెలియదు. ఇది ప్రేమ అని చెప్పాను. ఒకనొక సందర్భంలో గతం చెప్పాను అనమాట. సాధు సుందర్ సింగ్ గారిని ఒక స్త్రీ అడిగిందనమాట, ఏమంటే మీ పెళ్లి కాలేదు కదా? అవును, పెళ్లి కాలేదు. నేను పెళ్లి చేసుకుంటానండి అని చెప్పి అడిగింది. అన్నాడు కదా ఆయన, అమ్మ ప్రస్తుతం నేను ప్రభుని ప్రేమించే పనిలో ఉన్నాను, నా హృదయంలో ఖాళీ లేదు. ఒకవేళ నా హృదయంలో కనుక ఖాళీ అయ్యే పని అయితే అప్పుడు నీ చెబుతానులే, అప్పుడు చేసుకుందని చెప్పాను. అంటే అర్థం ఏమిటిది? ఆయన ప్రభు తప్ప ఇంకెవరు తెలియదు ఆయనకి. ఇది సాధు సుందర్ సింగ్ జీవితము. ఆశ్చర్యపోయినా, ఏంది బాబు ఇంత మాట అన్నాడని చెప్పాను. కనుక ప్రభువుని ప్రేమించడం చెప్పండి ఎంత ఘనమైనదో ఆయన తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ప్రభువుని ఎఫెసు సంఘం ప్రేమించడం అనలా, ప్రేమిస్తున్నది, కానీ ఏం ప్రేమించడం లేదు, మొదటి ప్రేమ లేదని చెప్పినాడు. చూశారు ఇక్కడ? అవును కదా, అప్పుడు ఇళ్ళలో గొడవలతో ఉంటాయి, నువ్వు అప్పుడులాగా లేవులేని చెప్పి అనుకుంటా కదా. అవును కదా, అప్పుడులాగా ఉండలేదు, నువ్వు తేడా వచ్చింది, అప్పుడులాగా నువ్వు ఉండటం లేదు. ఏమిటిది, ఏమైంది? నాకు పనులు పడి చెబ్బాకి ఎన్ని దొంగ మాటలు చెబ్బాకని చెప్పి అంటుంటారు. కనుక ఇక్కడ ఏం కనిపిస్తున్నది, ప్రభు అదే అంటున్నాడు కదా. ఎస్, ఆయన కావాల్సినది ప్రేమ తగ్గకూడదని ఆయన కోరిక. ఇంకా దాని గురించి మన ప్రభు చిత్తం అయితే మళ్ళీ తర్వాత చెప్పుకుందామండి. రైట్, మనము ముందుకెళ్తున్నాం. ఎందుకని? ప్రేమ గురించి వర్ణిస్తాను, మన దగ్గర మాటలు లేవు, ఎంతో తెలుసుకోవాలి. ప్రభుకి ఎంతో స్తోత్రం. ఒక మాట చెప్పుకున్నట్లయితే అసలు ప్రేమే ప్రభు అయి ఉన్నాడు. ప్రేమే ప్రభు, దేవుడు ప్రేమస్వరూపం అని చెప్పని లేఖనం చెప్తుంది కదా. అందుకని ఆ ప్రేమ మనం కలిగి కూడా కోరుకుంటూ ఉన్నాం. చూద్దాం ఇక. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? నీవు ఏ స్థితిలో ఉండి పడితివో అది జ్ఞాపకం చేసుకో. అలాగైతే అసలు ఎక్కడ పడ్డామో జ్ఞాపకం చేసుకోవాలి. అలాగైతే ఈ పైన పనులన్నీ ఒక ఎత్తు, ప్రభువుని ప్రేమించడం ఒక ఎత్తు. అలాగైతే ఇక్కడ ఏం గుర్తు తెలుసునా, ప్రభువా నీకోసం ఇన్ని పనులు చేస్తున్నానయ్యా, ఆపేయి. అసలు దొంగ పోస్తుని పట్టుకుంటున్నా తెలుసు, నీకు తెలుసు, ఆపేయి. నీకోసం భారం భరిస్తున్నాను, ఆపేయి. నన్ను ప్రేమించకుండా ఏం చేస్తాను, నాకు కుదరదు. కనుక ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు? అలాగని పని ఆపమంటలే ఆయన, మళ్ళీ పని ఆపమంటున్నాడు పూర్తిగా. నో, పని చేయాలి, ప్రేమించాలి. అలాగైతే ఇక్కడేం తెలుసునా, మనము అనుభవం నేర్చుకునేటప్పుడు అనుభవంలో ఇది మన పెద్ద పాఠం నేర్పిస్తాం. అనుభవాలు మనం కానీ పరిశీలించుకుంటే పెద్ద పాఠాలే మనలో నుంచి ఏమొస్తూ ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. అలాగైతే ప్రభువు కోసం పని చేయొచ్చు. నేను కొన్నిసార్లు నేర్చుకున్న పాఠం చెప్పంటే, 20 గంటలు రాసేవాడిని, 20 గంటలు చదివేవాడిని, 20 గంటలు కష్టపడేవాడిని. అవి నాకు ప్రయోజనం అయ్యి. కానీ అక్కడ ఏమవుతుంది తెలుసిన, జరిగే కొద్దీ మనం ప్రభువుని ప్రేమించలేము. అప్పుడు ఏం చేస్తాం, ఏమో తెలుసునా, ప్రభు చూడు నీకోసం ఎంత కష్టపడుతున్నాను, నీకోసం ఎంత చేస్తున్నాను చూడు, నేను నీకోసం చేస్తున్నా, నాకోసం చేయవా? ఎస్. అలాగైతే ఇప్పుడు ఏమవుతుంది, కొంతకాలం అయిన తర్వాత ప్రభు మీద మనకి ఏమవుతుంది, మరొక విధానంలో వచ్చింది ప్రేమ అనేది, మనకు తగ్గిపోద్ది. అలాగైతే ఇప్పుడు ఏం తెలుసునా, ఫస్ట్ రీతి మనకేముండాలి, ప్రభువునే ప్రేమించాలి. ఎలాగంటే మన హృదయం ఇల్లు కట్టుకునేంతగా. మన హృదయంలో ఏవైతే ఉన్నాయో ఇప్పుడేం కావాలి, ఏంటి బయటికి పోవాలి. మనకి ఎన్ని ఇష్టాలు ఉన్నాయో, ఏది కోరుకుంటున్నామో ఇప్పుడు అవన్నీ ఏం పోవాలి, అవుట్ సైడ్కి పోవాలి. ఆ స్థానంలోకి ఎవరు వస్తూ ఉండాలి, ప్రభు వస్తూ ఉండాలి. ప్రభు ఒక మాట అన్నాడు స్వార్థల్లో, ఏమన్నాడు ఆయన, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసం కలవని చెప్పి ఎక్కడున్నాయి, మన లోపలనే, మన హృదయం లోపలనే ఉందా ఇవన్నీ. మనకు వెలుపలు కాదు, చెట్ల మీద కాదు అని చెప్పిన మాటలు అంతా ఎవరు గమనించడంలా. నక్కలకు బొరియలు అని చెప్పంటే ఏమనుకుంటారు, ఆ పొలాలు మనం చూసాం కదా బొరియలు చెప్పేస్తారు కొంతమంది చూసిన అయితే, అదే పలసారి కట్టుకుని పోవాలని చెప్పంటారు కూడా. అంటే అర్థం ఏంటి, ఆ బొరియ కాదు నాయన, మన హృదయం అనే బొరియ. మన హృదయంలో ఏమున్నది, ఇప్పుడు నక్కల బొరియ ఉంది. అలాగైతే మన హృదయంలో ఏమున్నాయి, నక్కలు ఉన్నవి. మన హృదయంలో ఏమున్నాయి, ఆకాశ పక్షులు ఉన్నవి. ప్రభు బాబోతుంది అదే, నాయన మీ హృదయాల్లో నక్కలకు నివాసం ఉన్నది, ఆకాశ పక్షులకు అపవాది సంబంధించిన వాటి నివాసం ఉన్నది. అంటే దెయ్యాలు మీ హృదయంలో ఉంటున్నాయి, ఆకాశం అటువంటి
దురాత్మలు మీ హృదయాలు ఉంటున్నాయి. భూమి మీద ఉన్న దయ్యాలు, ఆకాశంలో దురాత్మలు మీ హృదయాలు పనిచేస్తున్నాయి. చూసుకున్నారా? కానీ నాకు ఎంత చోటు తెలుసునా, కనీసం తల వాడుద్దామంటే, అంటే కొద్దిసేపు అటు ఉన్నామంటే సేద పరిస్థితి చెప్పిన ప్రభువు అక్కడ వాపోతున్నాడు ఆయన. అలాగైతే ఆయన కట్టుకున్న ఇల్లు, తన కోసం కట్టుకున్న ఇల్లు ఇప్పుడు ఏమైపోయింది? ఎవరికో ఇంకోరు ఉంటున్నారు. మనం అప్పుడు ఉంటాం కదా, అరే మన మనుషుల కోసం కట్టుకున్న ఇళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? దెయ్యాలు నక్కలో నివాసం ఉంటుంది చెప్పి అంటాం కదా. మనం లోకం అప్పుడు వింటూ ఉంటాం సామెత ఏమని, వారు అంత పెద్ద బంగ్లా కట్టుకున్నారు, ఇప్పుడు అందులో ఎవరున్నారు? నక్కలు ఉంటున్నాయి. రాత్రి చాలు నక్కలు వినిపిస్తూ ఉంటాయి గోల. అవునా కదా? అంటే అప్పుడు వింటూ ఉంటాం కదా. అలాగైతే ఏం తెలియపరుస్తుంది? అది ఎవరైతే కట్టుకున్నారో, కట్టుకున్న ఆయన లేకపోతే ఎంత ప్రమాదకరం చెప్పండి. మన హృదయానికి ఎవరు తయారు చేశారు? దేవుడు కదా. అలాగైతే మన హృదయం ఎవరు ఉండాలి? ప్రభువు కదా. ప్రభు కాకుండా ఇన్ని శాతం సంబంధించి మనం జ్ఞాపకం పెట్టుకుంటే చాలా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఏం కావాలి? మనలో నుంచి బయటికి పోవాల్సిన అవసరత ఉన్నది. ఇవన్నీ పెట్టుకుని ప్రభువుని ఏం ప్రేమిస్తాం? అవి బీగుతూ ఉంటాయి తెలుసునా? అవి లాగుతూ ఉంటాయి, అట్లా లాగుతూ ఉంటాయి, పీగుతూ ఉంటాయి. నేను మీకు సగం చెబుతాను. చేసే దేవుడి పని అయినా అవి మన దారి తెప్పిస్తే తెలుసా? దేవుని పని కూడా అపోది ఉపయోగించుకుంటాడు, టిక్కేస్తాడన్నమాట. చెయ్యి, ఇంకొద్ది చెయ్యి, దేవుడి పని చేస్తుంది, చెడ్డ పని చేస్తున్నావా, చెయ్యి అని చెప్పి అంటాడు. అక్కడ మనం ఏం చేసి తెలుసునా? ప్రభువుని ప్రేమించలేము. కనుక మనం చేసే దేవుడి పనే కావచ్చు కాక దేవుడి పని కూడా అపది వాడుకుంటాడు తెలుసునా? దేనికి? ఆయన నువ్వు ప్రేమించకూడదు. ప్రేమిస్తే ఏమవుతుంది? మాకు స్థానం ఉండదు. స్థానం లేకుండా ఏం చేయాలి? ఇప్పుడు నీలో ఎట్లా అవుతున్నావో అట్నే ఉండు, మారబాక. ప్రభుని ప్రేమించేవాళ్ళు ఆరంభ రోజుల్లో ఇంక పొద్దున్న ప్రేమిస్తావా ఏంటి? అలాగైతే మనం చదివేటువంటి చదువు కావచ్చు, మనం వ్యక్తులు పట్టుకునే తప్పులు కావచ్చు, ఇవన్నీ అంటే ఎపిసి రంగంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నా సరే ప్రభుని ప్రేమించడం తక్కువ కాకూడదు. వీటిల్లో పడి వాళ్ళు చేశారు, ప్రభుని ప్రేమించి తగ్గారు. ప్రభువా ఇన్ని పనులు చేస్తాను కదా, తగ్గక ఉంటుందా? తగ్గబాక. ఇది సంఘానికి ప్రభు చేసినటువంటి మాట. అలాగైతే మిగతా సంగతిని మనము తర్వాత వర్తమానంలో మనం చూద్దామండి. ఎందుకని ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి కనుక తర్వాత రాబోయే వర్తమానంలో ఈ విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఏమేమి మనం ఎలాగున్నామో ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుని ప్రేమించట్టు మనం ఏం చేయాలి? ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుకి ఎంతో స్తోత్రాలు. ఏమేమి